బేసిక్‌గా ఒకటి చర్చించలేనప్పుడు రచ్చ జరుగుతది. చర్చ అసెంబ్లీకి రండి దమ్ముంటే చర్చిద్దాం అన్నటువంటిది ఇంతకుముందు మాట్లాడారు. సరే అవును. మండలిలో చర్చించాలని నేను అడుగుతుంది. ఎవడైనా చర్చించడానికి ఆధారాలుంటే చర్చిస్తామంటారా? నాకు అర్థం కాలేదు. అంటే ఈళ్ళేమన్నా ఎఫ్ఐఆర్, చార్జ్ షీట్ వేయడానికి పోలీస్ డిపార్ట్‌మెంటా? కాదు గదా! అక్కడ అయినా సరే ఇదిగో నా దగ్గర ఆధారాలు ఇగో అన్నాడు పోనీ బొత్స సత్యనారాయణ. మరి దాని మీద చర్చించాలిగా. ఎందుకు చర్చించట్లేదు? బయట మాట్లాడుతున్నారు. బయట మాట్లాడేదేదో సభలో మాట్లాడొచ్చు కదా! ఎందుకు మాట్లాడలేదు? బేసిక్ పాయింట్ ఎక్కడొస్తున్నదంటే అదేదో దాన్ని ఏమన్నాలంటే వెంటాడిందనమాట. రివర్స్ అయింది. వెంకటేశ్వర స్వామిని అడ్డు పెట్టుకుని వాస్తవంగా అపచారం జరిగినప్పుడు ఖచ్చితంగా స్పందించాలా. కానీ దాన్ని రాజకీయానికి వాడుకోకూడదు. ఇప్పుడు ఎవడో కల్తీ చేశాడండి, కల్తీకి సంబంధించి దొరికింది, యాక్షన్ తీసుకో, తప్పులేదు. నిజంగా దాని వెనకాల రాజకీయ కమిట్మెంట్ ఉందా, ఖచ్చితంగా కేసు పెట్టు. కానీ ఇక్కడ ఇందులో భగవంతుడు ఎప్పటికప్పుడు నిన్ను అలర్ట్ చేస్తున్నాడు. అయినా నువ్వు భగవంతుడినే ఇక్కడ రాజకీయానికి వాడుకోవాలనుకుంటున్నావు. ఇప్పుడు ఫస్ట్ లడ్డూకి సంబంధించి కల్తీ జరిగిందన్నటువంటి కాన్సెప్ట్ని బేస్ చేసుకుని సిట్ వేశారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అని. ప్యూర్లీ తెలుగుదేశానికి అనుకూలమైనటువంటి అధికార యంత్రాంగంతో వేసుకొచ్చారు. అది వేసుకొచ్చి రాజకీయం బిగిన్ చేసేసారు. రాజకీయ నాయకులను ఒక్కొక్కళ్ళని పిలిచే కార్యక్రమం, వాళ్ళని ఇంట్రాగేట్ చేయడానికి, ఎంక్వైరీలు చేయడానికి. ఇది అక్కడ ఒరిజినల్గా జరిగింది ఏంటి? ఈ ప్రభుత్వం వచ్చాక వచ్చినటువంటి నెయ్యి, ఆ బోలేబాబా, దానికి వేరే పేరేదో ఉండేదట ఇంతకుముందు, ఆ సంస్థకు సంబంధించినటువంటి నెయ్యి కొన్నారు. వచ్చిన తర్వాత చెక్ చేశారు. యాజ్ ఫర్ నామ్